దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. మొదటి తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఈ శ్రమల కాల ధ్యానం నీకు ఇస్తున్న వాగ్దానం, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులై ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. పూర్తి వచనము ఈ విధము: అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇది వాగ్దానం. అయితే ఈ వాగ్దానము ఎలా నేర్చుకోవాలో నేర్చుకునే ముందు ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఎఫెసియన్స్ చాప్టర్ 2 verses 13. బట్ నౌ యు హ్యావ్ బీన్ యునైటెడ్ విత్ క్రైస్ట్ జీసస్. అంటే మీరు క్రీస్తులో ఒకటి అయి ఉన్నారు కనుక, వన్స్ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్, మొదటి ఆదిలో మీరు అసలు దేవునికి దూరమై ఉన్నారు కనుక, బట్ నౌ యు హ్యావ్ బీన్ బ్రాట్ నియర్ టు హిమ్, అంటే దేవునికి దగ్గరయ్యారు త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు రక్తమును బట్టి. ఇది వాగ్దానం. అయితే ఈ వాగ్దానము మనం నేర్చుకునే ముందు ఒక్క విషయము పదే పదే మీకు నేను నేర్పిస్తున్నాను. ఏంటంటే, దేవుడు, ఆదాము. అయితే దేవుడు ఆదామును చేసుకున్నాడు, లేకపోతే మనిషిని చేసుకున్నాడు, లేకపోతే నిన్ను నన్ను చేసుకున్నాడు. దేనికి చేసుకున్నాడు అని అంటే, ఆయనతో ఉంటామని చేసుకున్నాడు. కానీ అలా ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా ఉంటాడా లేదా అని పరీక్షించాలి. పరీక్ష లేకుండా నిరీక్షణకి అవకాశం ఉండదు. కనుక పరీక్ష ఏం చెప్పాడు అన్నీ చెప్పి, ఇప్పుడు మన బిడ్డలకి ఏం చెప్తామో అలాగే ఆయన అన్నీ చెప్పాడు. ఏమని? ఆదామా, నీవు అన్నీ తిను, ఇవన్నీ నీవే, కానీ ఒక్కటి మాట చెప్తున్నాడు: ఆ మంచి చెడు తెలివినిచ్చే ఆ పండు తినొద్దు. యాక్చువల్గా మనకి ఇదే రాయబడింది. అయితే అది తిను దినమున నీవు చనిపోతావు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎందుకు మరణము అని ఇక్కడ పెట్టాడు అని అంటే, ఆ మంచి చెడు ఎందుకు పెట్టాడు దేవుడు? అసలు ఆ పండే లేకపోతే అని ఎన్నోసార్లు అనిపిస్తుంది కదా. ఖచ్చితమే. ఇప్పుడు ఇక్కడ ఒక సంబంధాన్ని మనం చూడగలుగుతున్నాం, తండ్రి కుమారుడు సంబంధం. అయితే మనము క్రైస్తవులంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు, కుమారుడి యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు తండ్రిని, దేవుణ్ణి మనం తండ్రి అని పిలవగలుగుతాం. అయితే ఎప్పుడైతే ఇక్కడ మంచి చెడు అన్నది మనం ఆలోచన చేస్తే, ఆదామా, నీకేది కావాలో నన్ను అడుగు, నీకు కావలసినవన్నీ సమకూర్చాను. అంటే ఆదికాండం 1వ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు మంచి అంటే దేవుడు సమస్తము మంచిగా చేస్తున్నాడు. దేవుడు కనీసము ఏది కూడా చెడు అన్నది పెట్ల. అయితే దేవుడు మొట్టమొదటిసారి తన నోటితో అన్నమాట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎప్పుడైతే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నారో, అప్పుడు ఏం జరిగిందంటే, ప్రభునందు ప్రియులారా, దేవుడు అలా ఆదాము యొక్క లోటు ముందుగానే దేవుడు గమనించాడు. నా కుమారుడు ఏదో ఫీల్ అవుతున్నాడు కదా, ఏదో అతనికి నేను అన్నీ చేశానే, అరే నేనేమన్నా చేయకుండా ఆగానా అంటే దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకని? ఒక తండ్రి నేను అన్నీ ఇచ్చాను కదరా
అంటాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆదాము మట్టి నుంచే పడ్డాడు. ఆదాము దగ్గరికి జతలుగా ఏ రోజునైతే ఆ యొక్క జంతువులు, ఆ పక్షులు అంటే సృష్టించిన సమస్తమును ఆదాము దగ్గర తెచ్చాడు, అన్నీ జతలుగా వస్తున్నాయి. మరి నోవహు ఓడ జతలుగా ఎక్కాయిగా. ఎప్పుడైతే ఆదాము నేను ఒంటరిని అనుకున్నాడో ఆదాము గుండె పగిలిపోయింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను లేనా? నీవు నేను ఒకటే కదా. కానీ దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆదాము మన్నై ఉన్నాడు. దేహం దాచాడు, ఆయన మహిమై ఉన్నాడు. అంటే ఆదాము మాట్లాడుకోవడానికి నా కుమారుడు ఏం మాట్లాడుతున్నాడని దేవుడు ఉన్నాడేమో, కానీ ఆదాము తిరగడానికి దేవుడు ఉన్నాడేమో, కానీ ఇంకా ఏదో దేవుడు అపం చేశాడు. అయితే అక్కడ మరణము అని ఎందుకు తను చేసి జీవము పోసిన వ్యక్తి దేవాది దేవుడు మరణమును ఆపలేడు. కారణం ఏంటంటే ఆయనలో జీవం ఉంది. ఆయనకు దూరమైన మరుక్షణము మరణమే. నీవు బ్రతికి ఉన్నావన్న పేరు ఉంది, కానీ నువ్వు మృతుడివే. కారణం ఏంటంటే ఆదాములో జీవము, ఆ జీవాన్ని మళ్ళా ఇంకో జీవం చేయలేదు. ఆ జీవాన్ని అవ్వగా మార్చాడు. మళ్ళా అవ్వని మట్టి తీసుకుని చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదల, అంటే ఆదాముని జీవించే ప్రాణిగా చేశాడు. మరి సృష్టిలో ఇంకా దేనికి కూడా దేవుడు మాడిఫికేషన్ అంటే ఇంకేం చేయాల. ఎప్పుడైతే మరణము అన్న మాట నిజంగా ఈరోజు ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నప్పుడు మయన్మార్, థాయిలాండ్ ఇంకా చుట్టుపక్కలంతా భయంకరమైన భూకంపం 7.7 అబౌవ్ వచ్చి పెద్ద బంగళాలు, బిల్డింగ్లు, అంతస్తులు కూలిపోతుంటే, జనం కేకలు వేస్తుంటే భూప్రళయం వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున క్షణంలో ఎంతో మంది చనిపోతున్నారు. మనము చనిపోతాం. అయితే చనిపోతామని బ్రతకమని నేను చెప్పలా. మనము అని అనుకున్న మన సంబంధాలు, మన వాళ్ళు అనుకున్న మన అనేదంటే నీవు బ్రతికి ఉన్నంత కాలమే అది నీది. ఇంకొకటి చెప్పాలంటే సో సింపుల్, ఒక్కటే మాట ఏంటో తెలుసా? నీ సంబంధం కోసమే నువ్వు ఎంతగా తాపత్రయపడుతున్నావే. ఒక వ్యక్తి ఇంట్లో చనిపోతే గుండెలు బాదుకుని ఏడుస్తామే. గుడ్ బాయ్, నో ఛాన్స్ టు సే గుడ్ బాయ్. మరి తను తన కోసం చేసుకున్న ప్రాణిని ఎందుకు మరణము అన్నంత పెద్ద మాట దేవుడు వాడాల్సి వచ్చిందంటే, మనందరికీ తెలుసు అక్కడ అపవాది ఉన్నాడని, దేవునితో వాదించాడని. ఏ ఊరికనే ప్రేమిస్తున్నారా? ఏ ఊరికనే ఉన్నారా? ఎంతవరకు అంటే అయినంత వరకు. కొంచెం తేడా వచ్చిందనుకో, మళ్ళా నీ ముఖం చూస్తే ఒట్టు. ఈ రోజున ప్రభునందు పిల్లరా, దేవుని గొప్ప కృపను బట్టి ఎంతో మంది మనకి దూరం అయిపోయారు కదా. మన వాళ్ళు అనుకున్నాం కదా. దేవుడు అంటున్నాడు, నేను సమీపమున ఉంటేనే దేవుడున్నా, దూరం నుండి రహస్యం నుండి నేను చూచువాడిని కాదా. ఐఎమ్ గాడ్ ఎట్ హ్యాండ్. ఇక్కడ నూతన నిబంధన అంతా ఏం చెప్పబడుతుందంటే, ఒక్క మాటలో మీకు అర్థం కావడానికి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:14, కుమారుడు ఆయన యందు విమోచనమంట, పాపక్షమాపణ. దేనికి? ఈ కుమారుడు క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి.
సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఓకే, ఎలాగ ఆది సంభూతుడయ్యాడో చెప్పాలి కదా. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, కంటికి కనబడేవి, కనబడనివి, అంటే ఇప్పుడు ప్రభుత్వాలు, సింహాలు, అంటే మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు గవర్నమెంట్ మారుతూ ఉంటుంది కదా, ద థ్రోన్, సింహాసనాలు, ప్రధానులు, అధికారాలు, సర్వము ఆయన యందే, సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి. ఇది మొత్తం నూతన బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. ఇది ఒక్కటే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన బట్టి సృజించాడు. ఎవరు? ఆదాము మనకు తెలుసు, ఎందుకంటే మనము ఆదాము ద్వారా వచ్చాం. కానీ ఈ ఆదాము యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అయితే ఇప్పుడు ఇంతకు ముందు మనము దూరస్తులం, ఆదాము పాపం చేయడం బట్టి. ఆదాము నుంచి అలా 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 అబ్రహాం దొరికాడు, అలా 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 ఇష్మాయేలు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. అంటే ఈరోజు సువార్తీకరణ అంటే యేసుక్రీస్తు ద్వారా, అంటే ఆది అయ్యుండి, ఇప్పుడు ఇందాక ఆది సముద్రం మృతులలో నుండి లేచి, మృతులలోంచి కాదు, ఏ మరణము దేవునికి ఎడబాటు చేస్తుందో, ఏ పాపము దేవునికి ఎడబాటు చేస్తుందో, ఆ పాపము క్షమించబడాలి అంటే ఆ మరణ శాసనం రాసిన వ్యక్తి చనిపోవాలా, మరణము రుచి చూడాలా, పాతాళ లోకంలోనికి వెళ్ళాలా. ప్రభునందు ప్రియులరా, కాబట్టి ఆయన యందు సర్వసంపూర్ణత. ఏ విధముగా చూసారా? ఫుల్నెస్. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, భూలోకమందైనను పరలోకమందైనను అన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నవాలని తండ్రి అభిష్టమాయ. ఇప్పుడు చెబుతూ పౌలు, గత కాలమందు దేవునికి దూరస్తులు అయితే పాపం అంటే ఏం కాదు, ఏం కాదు. నిన్ను పిలుస్తున్నారు, నీకు వినబడుతుంది, కానీ నువ్వు చూడు కటింగ్. నువ్వు నిద్రపోవట్లేదు, మెలకుగానే ఉన్నావు, వాళ్ళు లేపుతున్నారు కానీ నువ్వు లేవు. మీకు అర్థమైంది? పాపం అంటే వ్యభిచారులు, వేశ్యలు ఆయనతో ఉన్నారు, సుంకర్లు, కానీ నేనే నీతిమంతుడిని అనుకున్న వాళ్ళు ఆయనకి దూరం అయిపోయారు. పౌలు యూదుల దగ్గరికి వెళ్ళాడు, మాకొద్దు నువ్వెవరు చెప్పడానికి, అన్యజనులు అయిన మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి దేవుడు నాకు వీళ్ళు వద్దు అన్న దేవుడు ఆయన కుమారుని, అంటే మంచి వాడి కొరకు ఎవరైనా చనిపోతే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలాగా, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు వచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 5, ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చిపోయాడు. ఆయన ఉగ్రత నుండి, అంటే దేవుని ఉగ్రత నుండి ఆ ఉగ్రతకు క్రీస్తు యేసు ప్రభుల వారు బలి అయిపోయారు. అంటే ఎప్పుడైతే మనము పాపులమో, శత్రువులనే కదా, మనం మిత్రులు అనుకుంటాం, శత్రువులుగా చేసేవాడు దేవుడే, మిత్రులుగా మార్చేవాడు దేవుడే. ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా, అంటే సమాధానకర్తగా ఆకాశమునకు భూమికి మధ్య మన పాపములు, మొదటి ఆదాము వృద్ధాప్యం చూశాడు, యవ్వనం చూశాడు, బాల్యం తెలియదు. కడపటి ఆదాము బాల్యం తెలుసు, యవ్వనం తెలుసు, వృద్ధాప్యం తెలియదు. అంటే వృద్ధాప్యం దేవునికి వద్దు, నీ బాల్యము దేవునికి ముద్దు, కానీ దేవునికి కావాల్సింది నీ యవ్వనం. నీ యవ్వనంలో నీ శక్తి, నీ బలము, నీ ధైర్యము, నీ ఆవేశము సమస్తము ఉంటుంది. ఏ రోజునైతే యవ్వనములో కాడి మోయుట నరునికి మేలు, దానిని మోపినవాడు దేవుడే. దయచేసి
ఈ రోజున క్రీస్తు యేసు ప్రభు అంటే మతం కాదు, క్రీస్తు యేసు ప్రభు అంటే కులం కాదు. మతం మార్చుకున్నాను, నా కులం మార్చదు తెలుసా? ఎందుకో తెలుసా? కులంగా చూస్తారు. అయితే మానవత్వం కలిగి ఉండాలి. ఈ మతాలు కులాలు పరలోక రాజ్యంలో ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు యేసు ప్రభు నిన్ను చేయి పట్టుకొని యేసు నామమున, యేసునందు, యేసు నామములో నీవు నేను దేవునికి దగ్గర అయిపోయావు. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది పెట్టబడిన వాక్యం నీవు నాకు తోడుగా సమీపముగా చేసుకునే దేవుడు అని, కార్యము చేసే దేవుడు అని, కృప చూపించే దేవుడు అని, మేలు చేసే దేవుడు అని, సహాయము చేసే దేవుడు అని యేసు అతి శ్రేష్టమైన నామమున వాక్యం ఉంటున్న ఒక్కొక్కరిని బిడ్డల పరీక్ష రాజ్యంలో ఇదిగో ఏప్రిల్ మాసం ప్రారంభమైంది. మీ నమ్మకమైన చేతులకి యేసు నామమున అప్పగిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.